రోటీస్‌లోకైనా, బిర్యానీలోకైనా ఎంతో టేస్టీగా ఉండే మేథి పన్నీర్ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని, అందులో ఒక 10 జీడిపప్పు పలుకులు వేసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పాన్‌లో ఒక స్పూన్ ధనియాలు, అలాగే ఒక స్పూన్ సోంపు వేసుకొని ఫ్రై చేసుకొని అది కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మరొక పాన్ పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ ఉప్పు, అలాగే టేస్ట్‌కి తగినంత కారం, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ధనియాల పొడి, అలాగే పన్నీర్ మసాలా కూడా వేసుకొని అంతా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకొని, ఒక కట్ట మెంతికూర కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. మెంతికూర కొంచెం మగ్గిన తర్వాత జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక 200 గ్రామ్స్ పన్నీర్‌ని స్క్రాంబుల్ చేసుకొని వేసుకోవాలి. 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఫ్రెష్ క్రీమ్, అలాగే చివరిగా కసూరి మేతి వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి.